మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఒక ప్రైవేట్ హాల్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రైవేట్ హాల్ వద్ద ఏదైతే ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఫాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలేశ్వరం మండల ఫాస్టర్ ఫెలోషిప్ సంఘం తరఫున ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, అలాగే నగర పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని భారీ ఎత్తున ఈ యొక్క ఏలేశ్వరం మండలంలోని అలాగే నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏవైతే చర్చిలు ఉన్నాయో ఫాస్టర్స్ అందరూ కలిపి ఈ యొక్క ఐక్య గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇప్పటికే వరుపుల సత్యప్రభ రావడం జరిగింది. ముందుగా నా చేతిలో చేపెట్టేసి మైక్ పెట్టేసి ఈసారి మీరు ప్లాన్ ఇచ్చేది చెప్పడం వరకు చాలా సంతోషం. కానీ ఇక్కడ కమిటీ వేసినప్పుడు ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షుడు రెండు నిమ్మబద్ధం తీసుకున్నారు. మరి ఎందుకు అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, మరి మీరు గమనించాలి. ఇంత చక్కగా సంతోషకర వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మనం అందరం కూడా గర్వించడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏలేశ్వరంలో రమారని ఒక ఏలేశ్వరం నగర పంచాయతీలోనే నాకు తెలిసింది 79-80 వరకు చర్చిలు ఉన్నాయండి. అంటే ఇంతమంది చర్చిలు, ఇన్ని చర్చిల్లో కూడా ఎంతమంది దైవజనుల యొక్క ప్రార్థనలు వినడానికి మన జనం ఉంటున్నారంటే 50% ఈవేళ ఏలేశ్వరంలో దేవుడు నమ్ముకున్న జనం 50% ఉంటారు ఏలేశ్వరంలో. మన వేదిక మీద రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా దేవుడు దేవుడికి ఆశీర్వదించాక ఆయన సరైన నష్టాలు ప్రతి ఒక్కరికి తోడేయాక మన దేశము, మన రాష్ట్రం శాంతి సమాధానంతో ఉండాలని దేవుడు దయచేయాలని కోరుకున్నట్లు. భారతదేశం అంటే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు కలగలిగినట్టు సాంప్రదాయాలు, పద్ధతులు కలిగించి ఏకైక దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్కృతిని పాటిస్తున్నటువంటి శాంతి సమాధానంతో ప్రపంచాన్ని శాసించిన దిశలో ఉన్నటువంటి దేశం భారతదేశం. క్రిస్మస్ ఈ రోజు వచ్చినట్టుగా ఉంది. డిసెంబర్లో అనగానే ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా మరి ఆ దేవదేవుడు యేసు క్రీస్తుని తలుచుకుంటూ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. సమయం తక్కువ మంది అన్నారు కాబట్టి 2 నిమిషాలు చెప్తారన్నా మీకు. అది నేను రాజమండ్రిలో అది నాకు ఒక గురువు గారైనా ఆయన నేను డౌట్ అడిగింది. ఏమిటి ఇప్పుడు మన అందరూ హిందువులు కదా అని ఎక్కువగా క్రైస్తవ మతానికి కన్వర్ట్ అవుతున్నారు ఎక్కువగా, ఏంటంటే దీని విషయంలోని అని చెప్పని ఈ చిన్న విషయాన్ని మీరు అడుగుతున్న ఏమనుకుంటుంది చెప్తే ఆయన మాట్లాడారు. బాబు, రాజమండ్రిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక హాస్పిటల్ విపరీతం జనం ఫ్లోటింగ్ ఉంటుంది. అపాయింట్మెంట్ ఏమంటే 10 రోజులకి 15 రోజులకి వస్తున్న డాక్టర్ ఖాళీ ఉండలేదు. ఏంటంటే దీని ఓటింగ్ నిర్వచనం బాగా చూస్తారని తోటి ఆయన దగ్గరికి వెళ్తే మన రోగం పొందుపడుతున్న ఒకటి, లేకపోతే ఏ సమస్య వచ్చినా మన ఆరోగ్యపరంగా బాగుంటామని చెప్పి వెళ్తుంటాము. ఆ మహిళ ప్రభుత్వం ఉంటే ఎందుకంటే మన మతాన్ని మనం తెచ్చుకోవడం కాదు. యేసు ప్రభుత్వం మహిమ ఉంది. దానివల్లనే ఇంకోటి ఏంటంటే దీంట్లో నమ్మవలసిన విషయం కూడా ఉన్న దీంట్లో నేను హిందువుని, వేరే మతాన్ని గౌరవిస్తాను. దాంతో పాటుగా ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని కూడా గౌరవించాలి. మనం ప్రపంచవ్యాప్తంగా ఏ మతంలో లేదు క్రైస్తవ మతం ఎందుకుందంటే ఎక్కువగా వేరే మతాన్ని కనబడిన వాళ్ళు క్రైస్తవ మతంలోకే వస్తున్నారు. అది సత్యం, అది నమ్మాలి. గత 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే క్రైస్తవ మతం ఎదురెత్తున్నటువంటి వేరే మతాలకు తేడా ఉంది. క్రైస్తవ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళి ఎవరున్నారు చెప్పడమ్మా? దేవాది దేవుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో సన్మార్గంగా సత్ప్రవర్తించేది ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం అందరూ పట్టుబడాలని, ఈ దైనందిన ప్రార్థనలు కూడా ఈ సమాజంలో మంచి మానవత్వం వెలువడాలని,
మీ అందరూ కూడా ప్రార్థిస్తారని ఈ వైవిధ్యాన్ని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్పి సెలవుస్తున్నాను. జై క్రిస్మస్. ఈ యేసు ప్రభు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను బైబిల్ గురించి 2 విషయాలు చెప్తాను. బైబిల్ అనేది చాలా పవిత్ర గ్రంథంగా నేను భావిస్తాను, అలాగే అందరూ కూడా భావిస్తాను. ఎందుకంటే నేను అప్పట్లో మా ఎన్నికల విషయంలో కానివ్వండి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేసినప్పుడు కూడా ప్రతి చర్చలోకి కూడా మేము రావడం, మాతో పాటు శాసనసభ్యులు గారు సత్యబాబు గారు రావడం, వారి కొరకు మన మండలంలో ఉన్నటువంటి దైవజనులు కానీ పాస్టర్లు కానీ అంతా కూడా ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనందరూ కూడా ఇప్పుడు మరి ఈ గ్రంథంలో బైబిల్ అనేది అత్యంత పవిత్రమైన గ్రంథం. మరి బైబిల్ని మరి ముందు పెట్టుకున్న మనందరూ కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. అలాగే బైబిల్ని ఇంతకుముందు ప్రార్థన చేయడం, మన సమాజం అంతా కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఎప్పుడు చూస్తున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా రోజు మీ అందరికీ గత 2024 ఎలక్షన్స్ ముందు జరిగేటప్పుడు ఇండియన్ మాస్టర్స్ ఫెడరేషన్ అందరినీ కూడా పిలిచి కన్వెన్షన్లో మనందరూ కూడా సత్యప్రభ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ ఎమ్మెల్యే గారు, ఆ రోజు ఎమ్మెల్యే గారు కాదు, కాకపోతే ప్రజల దృష్టిలో ఎమ్మెల్యే గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. అందరికీ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, మాకు కమ్యూనిటీ హాల్ లేదన్నది మీ కోరిక. మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది. దాని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోవడానికి ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజు మీటింగ్ లో ఒకరిద్దరు ఈ క్రైస్తవులు కొన్ని గ్రామాల్లో ఈ ప్రేయర్ జరుగుతుంది, కొన్ని దాడులు జరుగుతాయని కూడా ఆ రోజు సత్యబాబు గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మేము ఏదైతే మాట ఇచ్చామో భవిష్యత్తులో పాస్టర్స్ కానీ క్రైస్తవ సంఘస్థులు కానీ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సత్యబాబు గారు అండగా ఉంటారు. సత్యబాబు గారితో పాటు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ గురించి మాట్లాడడం జరిగింది. దాదాపుగా ఈ ఎన్డీఏ కోర్టుకి ప్రభుత్వం వచ్చి 1.5 కాలం అయింది. ఈ 1.5 కాలంలో ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది అయినా మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో కలిగిందని చెప్పి దైవ ప్రసంగికులందరూ కూడా అడుగుతున్నాం. ఎప్పుడు కూడా మీరందరూ వరుపుల రాజా గారి కుటుంబాన్ని వెన్నంటున్నారు. మీ బాధ్యత చేసుకోవాల్సినటువంటి బాధ్యత సత్యప్రభ గారి మీద ఉంది, వారి అనుచరులుగా మా మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ గీరింగ్ చెప్పి సెలవు తీసుకుంటాను. హ్యాపీ క్రిస్మస్. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వాక్యానికి చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది జీసస్ క్రైస్ట్ జన్మదినం అంటే ఒక పండుగ మాత్రమే కాదు, మానవాళికి ఇచ్చిన ఒక సందేశం. కుల మతాలకు అతీతంగా ప్రపంచంలోనే అందరూ జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్. బైబిల్లోని ఒక వాక్యం, దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించను, నిజంగా ఆయన మనకు చూపించిన మార్గం, ఆయన బోధనల విలువ, ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం దయ, కరుణ, క్షమాగుణం, ఐక్యత. ప్రపంచంలోనే మతాలకి అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో దయాగుణంతో కలిగి ఉండాలన్నది ఆయన మనకు నేర్పించిన ఆ బైబిల్ గ్రంథంలోని, మనకు అందించిన ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం. అందరిలోని ద్వేషం తగ్గాలి, దయ పెరగాలి, విద్వేషాలు విరోధాలు తగ్గాలి, ఐక్యత
కలిగి ఉండాలి అన్నది ఆయన మనకు చూపించిన మార్గం. మనందరం కూడా ఈ గ్రంథంలోని సారాంశాలని అనిపించుకుని శాంతి, దయ, క్షమాగుణంతో ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన కోరిక. ఇక్కడున్న దైవజనులందరూ మీరు ప్రతినిత్యం మీ సంఘాలలో ఈ గ్రంథంలోని సారాంశాన్ని తెలియజేస్తూ ఈ క్రిస్మస్ యొక్క సారాంశం మనందరం కూడా దీన్ని అనుభవిస్తూ మనందరం దీన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అన్నది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నా భర్త దివంగత నేత మీ అందరి ముందు బిడ్డ, మీ దేవుడు బిడ్డ. నేను గతంలో కూడా మీ అందరికీ నేను చెప్పడం జరిగింది, మీ బిడ్డ మీద మీరు ఎంత నమ్మకంతో అయితే ఆ రోజు ఆ అభిమానం, ఆ ప్రేమని చూపించేవారో దాన్ని ఎక్కడా కూడా తగ్గనివ్వను. మీ అందరికీ ఆయన స్థానంలో నేను నించుని ఉన్నాను, మీ అందరికీ మీ బిడ్డ మాత్రమే కనిపిస్తాడు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక విషయం, ఇందాక కమ్యూనిటీ హాల్స్ గురించి నా దగ్గరికి పెద్దల్లో కూడా నేను ఎలక్షన్ ముందుకు వచ్చినప్పుడు మీ అందరూ కూడా కొన్ని చోట్ల కోరడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సర కాలంలో అందరి కూడా ఈ కమ్యూనిటీ హాల్ అనే కాదు, ఏదైనా మీ కొరకు మీరు ఏమైనా మీ సంఘం కొరకు అయితేనే మీ వాటి గురించి ఏదైనా ఉన్నప్పుడు రాబోయే కాలంలో వాటిలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఏదైతే ఈ యొక్క ఐక్య గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండల ఫాషన్షిప్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేశారు. దీనికి ఆల్రెడీ ఇక్కడికి శాసనసభ్యురాలు రావడం జరిగింది. అలాగే శాసనసభ్యురాలతో పాటు నగర పంచాయతీ కౌన్సిలర్స్, అలాగే చైర్మన్, వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే క్రిస్మస్కి సంబంధించి నగర పంచాయతీ అలాగే ఏలేశ్వరం మండలానికి సంబంధించిన ఏలేశ్వరం మండల ఫాషన్స్ ఫెలోషిప్ ఐక్య గ్రాండ్ క్రిస్మస్కి వచ్చిన వారందరికీ కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.